నిన్న అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నాడు, చావలేదు అని చెప్పడం జరిగింది. తప్పు అనకూడదు, అలా అనకూడదు, తప్పు. వాళ్ళైనా మనలాగనే కదా, మనం ఒకసారి ఓడిపోయి వచ్చినడమే కదా, అయినా అంతే. ఎవరినైనా గౌరవించాలి, అనకూడదు అంతే. అంటే ఇంకా ఆయనకి చాలా బలం ఉంది తెలంగాణలో కానీ ఇక్కడ కానీ, రెడ్లు జగన్ గారు బలం ఉందని ఉంటే మాత్రం మనకెందుకు, ఇక్కడ బాగా చేయాలి మనకి. ఆయన ఎవరైతే ఎంతైతే మనకెందుకు. అది అమరావతిని బాగా చేయాల, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది అంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలా ఎక్కువ ఇవ్వటమేమి కాదు కానీ కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసినవి అన్నీ పీకేయలేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగులు కోల్సలా అలా ఏం చేయలేదు కదా. అంటే చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. నేను అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బ్రతికే ఉన్నాడు, చావలేదు అని చెప్పంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 సంవత్సరాల కిందట చనిపోయిన ఆయన ఎప్పుడు ఎలా వస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు చనిపోయాడు? అంటే ఓడిపోయాడు కానీ చావలేదు అని చెప్పడం. ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి ఏదైనా అనుకొని ఏ రాష్ట్రం వచ్చినా కూడా ఎవరు గెలిచినా కానీ మాకేం పెట్టేదేమీ లేదు. ఉన్న వాళ్ళు మింగుతున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎవరు గెలిచినా ఒకటే, ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి, మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పారు, చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టోర్కి గట్ట వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలనిస్తే చాలా మంచిది, అందరికీ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని చెప్పి అయ్యన్న పాత్రుడు మాట్లాడడానికి ఎలా చూస్తాం? అయ్యన్న పాత్రుడు జగన్ చనిపోలేదు, ఓన్లీ ఓడిపోయాడు అంతా ఎలా చూస్తాం? అయ్యన్న పాత్రుడు జగన్ చనిపోతే అయ్యన్న పాత్రుడికి ఏమవుతుందంట? ఏమవుతుంది? జనం ఓడించలేదు, జనం ఓడించలేదు. 3 పార్టీలు, పెద్ద పార్టీలు కలిసి ఓడించారు జగన్ కావాలని జనం ఓడించలేదు జగన్ ఇవ్వాలి కాకుండా 2029 జగన్ వస్తారు సీఎం. అంతే, అది అంతే అన్న. జనాలను ఎవడు మోసం చేశాడు? జనాలను ఎవడు మోసం చేయలే. జనం కూడా జగన్ మోసం చేయలేదు. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు రాజకీయ నాయకులు. వాళ్ళు బూతులు తిట్టారు, వీళ్ళు ఏం చేశారు? జనాలను చంపారు వీళ్ళు. అవునా కదా? రాజకీయం అంటే ఎలా చేయాలా ఇలా తెలియలేదు. ఆంధ్ర వాళ్ళే కదా రాష్ట్రాన్ని పరిపాలించారు. తెలంగాణ, ఆంధ్రాన్ని 3 రాష్ట్రాన్ని పరిపాలించారు. పరిపాలించిన ఎలా ఉండాలా? తెలంగాణలో ఎవడన్నా 3 రాష్ట్రాన్ని పరిపాలించాడా? అయినా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు? పెదలను అప్పుడుగా చూసుకుంటున్నారు. ఎవరికి తెలిసినని తిట్టుకుని కొట్టుకుంటున్నారా? ఈ ముగ్గురు ఎదవలేలా ముగ్గురుని రాష్ట్రాన్ని చూసాయా? పెదలను కొట్టుకోకూడదు, అలాగే వాళ్ళ బూతులు తిట్టకూడదు. వాళ్ళు బూతులు తిట్టారు. జగన్ ఓడిపోలేదు. జగన్ వాళ్ళ బూతుల మంత్రులు అన్న వాళ్ళు ఓడించారు. పెదలు ఓడించలేదు జగన్ ఏళ్ళు ఓడించారు ముగ్గురు కలిసి. అవునా? జగన్ సింగల్గా తిప్పుడన్నా సీఎంఏ జగనే. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అది జనాలకే తెలియదు. అసలు జనాలు తెలియక జనాలకు అలా ఎక్కించారు వాళ్ళు. ఇప్పుడు ముగ్గురు చెప్పిన మాట అంటారు తప్ప ఒకటి చెప్పిన మాట అంటారు కదా ఎవడన్నా. జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు. పథకాలు ఇచ్చినాడు చూద్దారా, ఇచ్చినాడు. వాళ్ళ ఎంత ఇస్తారో వీళ్ళు ఎంత ఇస్తారో అప్పుడు జనాలు తెలుస్తుంది. అవునా కదా? 5 ఇట్ల మీద సంతకం కూడా పెట్టాడు. పెట్టిందా? పెట్టడం వల్ల పెట్టచ్చానా? పెట్టింది ఇచ్చిన తర్వాత జనం చెప్తారు. అవునా కదా? జగన్ ఇచ్చిన చేసాడో అది చంద్రబాబు ఇచ్చి అన్నది జనంకి ఇంకొక 6 నెలలు పోతే కానీ వెళ్దాం. 6 నెలలు పోతే తెలుస్తుంది. కాకపోతే బూతులు తిట్టుకోకూడదు. వాళ్ళ ముగ్గురు నాయకులు ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్ అన్న వాళ్ళు ముగ్గురు ఒకటే. వాళ్ళ లేబర్ తిడుతున్నారు. జగన్నే లేబర్ని తిట్టింది. జగన్ లేబర్తో తిట్టించాడు చంద్రబాబు నాయుడిని. అలాగని చంద్రబాబు నాయుడు కూడా లేబర్తో తిట్టింది. అలాగా ఆడపరువే పోతుంది. ముందు పక్క రాష్ట్రాన్ని పెట్టి నేర్చుకోవాలి మనవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ పోయారు బతకనాక లేబర్ అంతానే. ఎందుకు పోయారు? ఇక్కడ తిరంగాక అక్కడ పోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? మంత్రి చేశాడా? ఏం చేశాడు? సీఎం అవ్వాడు. తిడతాడా? కొట్టిందాడు ఎవరన్నా? వీళ్ళు మాట్లాడితే బూతులే. వాళ్ళు వస్తే బూతులు, వీళ్ళు వస్తే జనాన్ని కొట్టడం. ఏ రాష్ట్రం ఏం బాగుపడితే పోతే ఏం చేస్తారా? వీళ్ళు ఎలా కొట్టుకుంటుంటే ఉన్నవాళ్ళు పడితే ఏం చేస్తారు?
ఏం చేస్తారు ఉండరు. ఏంటంటే మనుషులు ఆ పని లేక ఆకలితో ఎడుతున్నారు. ఇక్కడ ఆతలోడమ్మ శుభ్రంగా పరిపాలన చేసుకుంటున్నారు. కేసీఆర్ సీనియర్ ఏం కాదు, రాజకీయాల్లో సీనియర్ తప్ప ఎప్పుడు సీఎం కూడా చేయలేదు. ఆయన అడిచక్క చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు? సిగ్గు ఉండాలా? మన ప్రజలు అక్కడ పోతున్నట్టు సిగ్గు ఉండాలి. వీళ్ళకి ముగ్గురికి సిగ్గు ఉండాలా? వీళ్ళు సిగ్గు ఎక్కడ వేసింది? వీళ్ళకి వాళ్ళు వస్తే కొట్టడం, వీళ్ళు వస్తే వాళ్ళు కొట్టడం, అదే రాజకీయం. అంటే ప్రజల వ్యతిరేకత ఉంది, దానివల్ల ఓడిపోయాడు జగన్ వ్యతిరేకం లేదన్న. ఉంటుంది అలాగే 100%లో 30% ఉంటుంది, కానీ మరీ వ్యతిరేకం అయితే లేదు. కాకపోతే ఇంకా అన్నీ వాళ్ళు తిట్టడం, బూతులు తిట్టడం జగన్కి నచ్చక నేను పక్క జగన్ ఫ్యానే. నాకు కొడాలి నాని చంద్రబాబు నాయుడు తిట్ట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పెద్ద అతను గౌరవం ఇవ్వాలి. అలాగని జగన్ కూడా ఇలా గౌరవించాలి, అలాగే పవన్ కళ్యాణ్ గౌరవించాలి. వాళ్ళ గౌరవించుకుంటలేదు. జనం తిట్టకపోతే ఏం చేస్తారా? ఆ రాని తిట్టకపోతే ఏం చేస్తారు చెప్పు? వీళ్ళ కార్యకర్తలు వస్తే వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు వస్తే వీళ్ళు తిడుతున్నారు. తిట్టుకునే సరిపోయింది జనాలకు. పని లేనాడు పనిలో ఉన్నవాడిగా ఉన్నాయి అన్నీ. ఆడిగానే ఇడిగానే ఎవడిగానే జనాన్ని న్యాయం చేయాలి. ఎవడంటే ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు అంతేగాని చనిపోలేదని చెప్పడం జరిగింది సార్. ఎలా చూస్తారు ఇప్పుడు? జగను ఓడిపోయాడు కానీ చనిపోలేదు అని అంటున్నారు. ఎలా గెలుపోవటం రాజకీయాల్లో సహజమే కదా. ఎవరు గొప్పోళ్ళు కాదు, రాజకీయాల్లో ఎవరు చెడ్డోళ్ళు కాదు. అటు ఇటు ప్రజలు ఎవరైతే మెచ్చుకుంటారో వాళ్ళే నాయకులు, అంతే కదా. చనిపోయారు ఎందుకనుకోవాలి? రాజకీయాల్లో అటు ఇటు ఉంటాయి కదా. అది నా ఉద్దేశం. అంటే జగన్ అనేవాడు ఉండకూడదు అని చెప్పడం అనేది సందేహాన్ని ఒక మెసేజ్ ఇచ్చారు. అలా ఆ సంభాషణ ఎలా చూస్తారు? అదే ఉంది. ఇప్పుడైతే మనకి అనుకూలంగా అతను చేసిన పనులు అంత ప్రజలకు యోగ్యతగా లేవు కాబట్టి ఇప్పుడు రోజు తర్వాత మళ్ళీ అతను మార్చుకుని మళ్ళీ పందా మార్చుకుని మళ్ళీ రావచ్చు. తప్పేముంది దానిలో? జరగంది ఏముంది? ఏం జరగవచ్చు. ఎమ్మెల్సీ సమావేశంలో కూడా నాకు వయసు ఉంది, నేను ప్రజల్లోకి వెళ్తాను, కొంత సమయం వీళ్ళకి ఇద్దాము, నేను తిరుగుబాటు చేస్తాను తర్వాత రాబోయే రోజులు అని చెప్పడం జరిగింది. కావచ్చు, మార్చుకోవచ్చు కదా. విధానం మార్చుకుని ప్రజలకు సేవ చేయాల ఉద్దేశం ఉంటే అది సాధ్యం కాని పని లేదు. ప్రజలకు మేలు చేయాలి, పేద ప్రజలను పైకి తీసుకురావాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళ పిల్లలు ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా మన రాష్ట్రంలో స్వయం ఉపాధి కల్పించి ఏర్పాటు చేస్తే అది ఎవరికైనా ఆమోదయోగ్యం. జగనైనా చంద్రబాబు అయినా ఎవరు ఆమోదయోగ్యమే. మనం ఏంటి, మన రాజధాని లేకుండా చేసుకుని బెంగళూరు వెళ్దామా, మద్రాసు వెళ్దామా, చెన్నై వెళ్దామా, అదే అటే చూస్తుంది. కానీ మన రాష్ట్రం ఉంది, మన రాజధాని ఉంది, మనం ఇక్కడ బతకాలి, మనకి డెవలప్ కావాలి, మన వ్యాపారాలను కావాలనే ఉద్దేశం ఉండాలి. కానీ అది మార్పు చేసుకొచ్చినప్పుడు ఎవరికైనా సాధ్యం. ఓకే. కొత్త ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం మనం కోరుకుంది ఏముంది? ఆయన సీనియర్ నాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు, రాష్ట్ర బాగోగులు అన్నీ తెలుసు. మనం కోరుకునేది ఏముంది? అభివృద్ధి కోరుకుంటాము. పేదల సంక్షేమం కూడా దాంతోపాటు కావాలని మేము కోరుకుంటాం. సార్, అయ్యన్న పాత్రుడు నిన్న మాట్లాడుతూ కొన్ని ఇద్దరు సంభాషణలో జగన్ ఓడిపోయాడు అంతేగాని చనిపోవట్లేదు అని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? రాజకీయాల తర్వాత గెలుపోవటంలో మామూలే కదా. వారి యొక్క భావాలను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి ఏంటి చనిపోవడం, బ్రతకడం అనేది ఏంటంటే అది మనిషి చనిపోవడం అనేది కాదు. అక్కడ వాళ్ళ యొక్క మానసిక పరివర్తన గురించి ఒక ఫెయిల్యూర్ అనేది ఉందనుకో మనిషిలో, ఒకసారి 10th ఫెయిల్ అవుతాడు, వాళ్ళు చనిపోయినట్టే కాదు కదా. ఇప్పుడు మరి మహానుభావుడు ఈయన చాలా అనుకున్న ఎవరు చంద్రబాబు నాయుడు గారే అట్టఫ్లాప్ ఓడిపోయారు ఒకసారి. మళ్ళీ ఇప్పుడు అద్భుతంగా ప్రపంచంలో లేని మాకు గొప్ప విజయం వచ్చింది. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సముద్రం అలలు వచ్చినట్టుగా. అలాగే ఒక రోజున ఆయన కూడా ఒక రోజు రావచ్చు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆయన ఏదో నేను విన్న మీకులాగా అబ్బాయిలు చెప్తుంటే మళ్ళీ ఆయన ఏంటి ఏమంటారు పాదయాత్ర చేస్తున్నారు అన్నారు. పాదయాత్ర ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తారు ఎవరైనా, ఎప్పుడు చేస్తే ఇప్పుడే చేయరు. ఈ ప్రభుత్వం చేస్తే పనులు చూస్తారు ఎవరైనా, తెలిసి తెలుగు ఎవరైనా మంచిగానే చేస్తారు. నేనే అనుకో బాబు గారు బాగా చేయొచ్చు, అనుభవం ఉంది, ఆయన మీద పట్టుదల ఉన్నాడు. యూత్ కూడా అన్ని విషయాలు చక్కచక్కగా చేస్తున్నాడు. ఇంకోసారి నేనే ముందు ఆయన గెలిచినప్పుడు ఇతనికంటే ముందుగా గెలిచారు ఒకసారి, ఇది మన జగన్ ముందు. అప్పుడు ఎంత పట్టుదలగా త్వరగా చేయాల,
అని చూస్తున్నాడు. ఎవరెవరు వస్తారు కంపెనీలు చదువు కొద్దిగా జాప్యం చేశాడు. ఈసారి అలాంటి జాప్యం చేయకూడదు, వెంటనే పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు అని సంక్షేమ పథకాలు ఉన్నాయి, తర్వాత ఉపాధి పథకాలు చేస్తున్నాయి. ఎంత చేసిన ఏవో కొన్ని పొరపాట్లు ఒకటి చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగన్ గారు ఎలాంటి పొరపాట్లు చేశారో తెలిసి తెలియకపోయేదో ఒక యాంగిల్ వెళ్ళాడు. పొరపాటు అనుకోవాలా, సంక్షేమంగా చేస్తారు అనుకున్నారు. అలాగా ఈ ప్రభుత్వం ఏమన్నా పొరపాటు చూసి దాన్ని హైలైట్ చేసి మళ్ళీ ఆయన పాదయాత్ర చేశాడనుకో, కాంగ్రెస్ ఎలా ఉంది, ఎంత చరిత్ర ఉన్నది, ఎవరో ఒక ఆయన తాతగారు వచ్చారు, ఇప్పుడు కష్టపడుతున్నారు, ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చాం. అలాగా ఏంటంటే ఉద్దేశాలు తెలియజేశారు. సార్ రావచ్చు, అంతవరకు చనిపోయినట్టు ఇంకా నిజమే, సమాజం చేసినట్టు కాదు, మళ్ళా లేగచ్చు, అది నా ఉద్దేశం. అంటే భౌతికంగానే ఉంచకూడదు అని చెప్పి అక్కడ సంభాషణ మాట్లాడుకుంటారు అంటారు. ఈ మాటలన్నీ అప్పట్లో ఉన్న నోటి మాటలమ్మా, అంత తెలుగు భౌతికంగా అంత భౌతికంగా ఉండకూడదు అనేటటువంటి పరిస్థితులు ఏమున్నాయి అక్కడ, లేవు కదా. పదవి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ పదవికి వెళ్ళే వరకు ఆరాటం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు రాజుల్లో రాజకీయ నిరుద్యోగులు ఆటోమేటిక్ ఇలా ఉంటే కానీ ఆ కాసేపట్లో పెద్దలు బాగానే ఉంటారు, యూత్ ఉంటారు కార్యకర్తలు, వాళ్ళు టెంప్ట్ అయిపోయి చేస్తుంటారు. అంతేగాని ఎవరికి వారు పెద్దవాళ్ళు, వాళ్ళు మేధావులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, కర్మ సిద్ధాంతాలు బేస్ చేసుకున్నాం మనం. ఎప్పుడు ఆ విధంగా అలాంటి తప్పుడు పనులు చేసుకోరు, మాట్లాడుకుంటారు. కానీ మన ఏదో గెలిచినప్పుడు అతను గుడివాడ నాని మీద రాళ్ళు ఇసిరారు, రోజు విసురుతున్నారా, లేదు కదా. అప్పుడు పెద్ద ఆయన ఒక మాట అన్నాడని అన్నామని ఈ కుర్రోళ్ళు ఉంటారు కదా, మరి వచ్చి నీ పేరు మార్చుకో లేకపోతే రాజకీయ స్థానించే అంటారు. అంత మాత్రం ఇప్పుడు అక్కడ ఆయన ఉన్నారు ముమ్మడివారం బాలయోగి, మాదెవరు అతను బీసీ క్యాండిడేట్, నా పేరు మార్చుకుంటానులా పిఠాపురంలో నా రెడ్డి పెట్టుకున్నా ఊరికి అంటారు. ఆ విషయంలో అప్పుడు అట్లాగా ఊరిక అంతేకాదు. అని మనం భౌతికంగా తీసుకునేటువంటి ఆటవిక సమాజం జీవించాం. మేధావులు, వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, అవునా కదా. మరి అలా తీసుకుంటే మళ్ళీ ప్రజలు మరి మళ్ళా అలాంటి రాక్షస పాలన చేసి ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఎన్నుకుంటారు, బుద్ధి చెప్పరు, మాటలేవి అంతే. ఆ విషయంలో అంతే, అంతే తప్పితే అందరూ మంచివాళ్ళే. అది సార్ నిన్న అయ్యన్న పాత్రుడు ఇద్దరు సంభాషణలో జగన్ ఓడిపోయాడు కానీ చనిపోలేదని చెప్పడం జరుగుతుంది, ఎలా అంతే కదండి. 5 years తర్వాత ఎట్లా ఉండేదో చెప్పలేం, చేంజ్ చేయాలి పరిపాలన బట్టి నెక్స్ట్, అంతే అంతే కదా. ఇవాళ 5 సంవత్సరాలు బాగుంది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఉండిద్ది. మనకు కావాల్సింది ఏముంది, రక్షణ, మన ఆస్తులకి రక్షణ, మనకు రక్షణ, సమాజ శ్రేయస్సు, అవే మనకు. మిగతా ఈ స్కీములు ఏం అక్కర్లేదు. స్కీములు ఉండటం వల్ల మనకేం పని లేకుండా వాళ్ళకి 10,000 ఇస్తే మన జీవితం గడవదు. పని కల్పిస్తే నెలకు 10,000 ఇస్తే సంవత్సరానికి 1,20,000 వస్తుంది. అది ఏదైనా ఈ 5 years అడ్మినిస్ట్రేషన్ బట్టి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ కూడా ఆధారపడింది. అది వీళ్ళు బాగా చేశారనుకోండి, వాళ్ళు కూడా ఛాన్స్ సెకండ్ టైం కూడా వీళ్ళకే ఇస్తారు మళ్ళీ. అది ఇవాళ మనకు ఎక్కువ సీట్లు వచ్చినాయి ఎక్కువ ఆనందపడటానికి కూడా లేదు, అవకాశం లేదు. మన మంత్రులు మనం జాగ్రత్తగా పరిపాలన చేస్తే ప్రజారంజకంగా బాగుండేది. ఏదైనా మనకు సేఫ్టీ, మన ఆడపిల్లల సేఫ్టీ, మన ఆస్తికి సేఫ్టీ, పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు రక్షణ, మన ఆస్తికి రక్షణ, అది కావాలి. మనకు స్కీమ్ అక్కర్లేదు. కానీ అయ్యన్న పాత్రుడు గారు నిన్న మాట్లాడుతూ జగన్ ఇంకా బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు, ఓడిపోయాడు అంతేగాని బ్రతికే ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. మనిషిగా అయితే బతికున్నాడు, కాకపోతే ప్రజల దృష్టిలో కొంతకాలం అలా కూర్చోవాలి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన నేర్చుకొని తర్వాత మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయన. ఎలా ఉంటాము ఎలా అనేది ఆయనకి తెలుసు. కాకపోతే ఇలా అయితే మాత్రం కాదు, ఇప్పుడు జరిగింది మాత్రం కాదు, అలా ఉండకూడదు. ఓకే సార్, 5 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే మొదటి సంతకాలు కూడా పెట్టడం జరిగింది. అవును, ఆయన చెప్పినట్టుగానే మొదటి సంతకం చేశారు. చెప్పను సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదని చెప్పడం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు అంటున్నారు, ఎలా చూస్తారు? బాగానే చూస్తారు, ఆయనకి ఇబ్బంది. అవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ ఉత్త మాటలే. ఒకసారి కింద పడ్డంత మాత్రాన రెండోసారి రాగం లేకపోకుండా ఉన్నట్టుగా అది లెక్క.